మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఏప్రిల్ సెషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జేఈ మెయిన్స్ ఆల్రెడీ జనవరి సెషన్ కంప్లీట్ అయింది. రెస్పాన్స్ షీట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఏప్రిల్ సెషన్ది కూడా డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 25 లోపల మీరు ఏప్రిల్లో రాయాలి అని అనుకుంటే అప్లై చేయాలి. సో అది దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ నోటిఫికేషన్ గురించి. అయితే కొద్దిమంది పేరెంట్స్ సార్ ఖచ్చితంగా రాయాలా, రాయకుంటే నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, జనవరిది కన్సిడర్ చేయరా, అసలు దేన్ని కన్సిడర్ చేస్తారు? జనవరి ఏప్రిల్లా, ఇప్పుడు జనవరిలో మా అబ్బాయికి 99% వచ్చి ఏప్రిల్లో 80 వచ్చింది అనుకోండి, అప్పుడు మేము నష్టపోతే 80 కన్సిడర్ చేస్తారా అని కొద్దిమంది పేరెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. అందుకని వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత కొద్దిమంది బోర్డ్ ఎగ్జామ్ దగ్గర కూడా మిస్టేక్ జరుగుతుంది, అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు బెస్ట్ జరగడానికి, మంచి మిస్టేక్స్ చేయకుండా బెస్ట్ కాలేజ్లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది కొన్ని పాయింట్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఆల్రెడీ ఉంది. ఇది మనకు ఫిబ్రవరి 1 రోజు రిలీజ్ చేశారు. ఏంది ఇది? సెషన్ 2 కొరకు అనమాట. సెషన్ 2 జేఈ మెయిన్స్ సెషన్ 2 కొరకు. సో ఇక్కడ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 మధ్యన. అప్లికేషన్ మాత్రం 1 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి లోపల అప్లై చేసుకోవచ్చు అని ఉంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్లో ఉంటుంది, దీనికంటే ముందు ఒకసారి చూడండి. ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే జనవరిలో అప్లై చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కోర్సు, మీడియం, ఎగ్జామినేషన్ సిటీ, ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. లాగిన్ అయ్యి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ 4 ఫిల్ చేస్తే 5 నిమిషాలు అప్లికేషన్ అయిపోతుంది. ఎవరైతే జనవరిలో చేయలేదో ఫర్ న్యూ క్యాండిడేట్ సెషన్ 2 మొత్తం అప్లై చేయాలని ఉందన్నమాట. ఇది నేను చెప్పాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇస్తాను. అసలు దేనికి కన్సిడర్ చేస్తారు? జనవరిదా ఏప్రిల్దా? కొద్దిమంది పేరెంట్స్కి తెలుసు, కొద్దిమందికి డౌట్, కన్ఫ్యూజన్ ఉంది, అందుకని చెప్తున్నాం. ఓకే, విచ్ వన్ దే ఆర్ కన్సిడర్? ఏది అంటే జనవరిలో ఉంది, ఏప్రిల్, 2 సెషన్ రాసారే అనుకుందాం. బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటారు. బెస్ట్ ఆఫ్ 2 ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఏప్రిల్ తీసుకుందాం. జనవరిలో ఒక స్టూడెంట్కి 92% వచ్చింది, 92. ఏప్రిల్లో 98% వచ్చింది. ఏది కన్సిడర్ చేస్తారు అని అంటే 98% ఎక్కువ కదా, దీన్నే కన్సిడర్ చేస్తారు ఆటోమేటిక్గా. దీని బేస్డ్ ర్యాంక్ ఇస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్, జనవరిలో 99% వచ్చింది, మంచి పర్సెంటైల్ వచ్చింది. బట్ ఏప్రిల్లో 90% వచ్చింది. ఆ స్టూడెంట్ హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా చదవలేదు, 90% వచ్చింది. దేన్ని కన్సిడర్ చేస్తారు? 99% జనవరిది కన్సిడర్ చేసి ర్యాంక్ ఇస్తారు. నెక్స్ట్ జనవరిలో 99.997 సంథింగ్, ఇంకా 997 అలా వచ్చింది. ఏప్రిల్లో 99.999 వచ్చింది. జస్ట్ ఆఫ్టర్ పాయింట్ డెసిమల్లా ఒక్కటి ఎక్కువ ఉంది, దీన్నే కన్సిడర్ చేస్తారు. ర్యాంక్ మారిపోతుంది. ఇది చూడండి, 99.997కి ఒక ర్యాంక్ ఉంటుంది, 99.999కి ఒక ర్యాంక్ ఉంటుంది. దీనికి మంచి ర్యాంక్ ఉంటుంది అనమాట, బెస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఓకే, దేన్ని కన్సిడర్ చేస్తారు? దీన్ని కన్సిడర్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇంకొకటి, జనవరిలో 98% వచ్చింది. సార్ నేను ఏప్రిల్ సెషన్ రాయను, నేను ఇప్పుడే డిసైడ్ అయ్యాను, నేను రాయను, నాకేమైనా ప్రాబ్లం అవుతుందా? ఏ ప్రాబ్లము కాదు. అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారంటే, నువ్వేం చేసినావు? ఏప్రిల్లో యాబ్సెంట్ అయిపోయినావు, జనవరిలో 98% వచ్చింది జనవరిలో. సో నీకు ఇదే కన్సిడర్ చేస్తారు, ఆటోమేటిక్గా ఇదే కన్సిడర్ చేస్తారు, జనవరిదే కన్సిడర్ చేస్తారు. ఒకటే అలా అనమాట. ఇంకొకటి, సార్ నాకు జనవరిలో కూడా 98% వచ్చింది, ఏప్రిల్లో కూడా 98% వచ్చింది, డెసిమల్ పాయింట్ కూడా చేంజ్ కాలేదు, 2 సేమే వచ్చినాయి. అప్పుడు ఎలా ఇస్తారు అని అంటే, యాక్చువల్గా పర్సంటైల్ సేమ్ ఉన్నప్పుడు మనకు ఇద్దరు స్టూడెంట్స్, ఇది ఒక స్టూడెంట్కి 99%, ఇంకొక స్టూడెంట్ కూడా 99% వచ్చినప్పుడు అప్పుడు సబ్జెక్ట్ వైజ్గా వెళ్తారనమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దేంట్లో ఎక్కువ మ్యాథ్స్లో ఎక్కువ ఉంటే అలా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. అలా మంచి ర్యాంక్ ఇస్తారనమాట. మ్యాథ్స్లో ఎక్కువ వస్తే మంచి ర్యాంక్ ఇస్తారు, అలా అనమాట. ఇక్కడ కూడా అంతే, ఒకే స్టూడెంట్కి కూడా 98% వచ్చింది. బట్ దేన్ని కన్సిడర్ చేస్తారు సార్ అంటే, మంచి ర్యాంక్ ఇవ్వడానికి ఏది పాసిబుల్ అది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 98, ఇక్కడ 98, ఇక్కడ మ్యాథ్స్ మంచి స్కోర్ ఉంది, ఇక్కడ మ్యాథ్స్ తక్కువ వచ్చింది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువ వచ్చింది, మ్యాథ్స్ని ప్రయారిటీ తీసుకుంటే దీన్ని బేస్ చేసుకుని ర్యాంక్ ఇస్తారనమాట. సో మీరు 2 సెషన్ రాయడం వల్ల 100% లాభమే, 1% కూడా నష్టం లేదు, 100% లాభమే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అప్లై చేయండి, ఖచ్చితంగా రాయండి మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి, జనవరిలో నేను ఆబ్సెంట్, నేను రాయలేదు, ఏప్రిల్లో రాస్తే నాకు 90% వచ్చింది. ఇప్పుడు ఏది తీసుకుంటారంటే ఏప్రిల్దే తీసుకుంటారు, 90% తీసుకుంటారు, ఇలా అనమాట.
ఓకేనా. నా సజెషన్ ఏంటంటే బెటర్ టు అటెంప్ట్ బోత్ సెషన్స్ ఖచ్చితంగా రాయండి. అందరు రాస్తారు, మీరు రాయండి. ఓకేనా. ఫీజ్ మ్యాటరే, 10 రూపాయలైనా 20 రూపాయలైనా మ్యాటరే, అందరి పేరెంట్స్కి మ్యాటరే, కష్టపడతాం కాబట్టి. కానీ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ కావడానికి గేట్లు అనమాట. మనం ఇక్కడ చాయిస్ తీసుకోవద్దు, అన్నిటి దగ్గర అప్లై చేసి పెడితే ఏది మనకు తొందరగా వెళ్తామో అనేది మనం కూడా చెప్పలేం. స్టూడెంట్ కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తాడో తెలియదు. జనవరిలో తక్కువ వచ్చింది కదా అని స్టూడెంట్ మీద ఒక స్టాంప్ వేసి వీడు చదవడు, వీనికి అనవసరంగా నేను ఈ అమ్మాయి చదవదు, అనవసరంగా నేను జేఈ సెషన్ 2 ఎందుకు అప్లై చేయాలి అని పేరెంట్స్ మంచిగా కోరుకుంటారు. కానీ అలా ఎందుకు ఫీజు వేస్ట్ చేయడము అని అలా మాత్రం ఉండకండి. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రోజు మంచిగా క్లిక్ అయ్యి అన్నీ కరెక్ట్ కలిసి వచ్చి మంచి పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి, లైఫే మారిపోతుంది కదా. అంతేగాని స్టూడెంట్ మీద స్టాంప్ వేయకండి. మై డియర్ పేరెంట్స్, మై డియర్ వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ కాకండి, ఖచ్చితంగా అప్లై చేయండి. నేను చూసా లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ ఆగస్టులో ఉన్నప్పుడు ఒక పేరెంట్ డైరెక్ట్గా పర్సెంటేజ్ తక్కువ వచ్చింది, ఈ అబ్బాయికి అప్లై చేసిన వేస్ట్, నేను అందుకే అప్లై చేయట్లేదు అంటాడు. అలా కాదు, మీరు అప్లై చేయండి, దీనికన్నా బెటర్ పర్సెంటేజ్ రావచ్చేమో చూడండి అన్నారు. సెకండ్ టైం రాస్తే వచ్చింది పర్సెంటేజ్, దీనికన్నా బెటర్ వచ్చింది. సరే సీట్ వచ్చిందా రాదు పక్కన పెడితే అలా అనమాట. డోంట్ డిసైడ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకొకటి, ర్యాంక్ బేస్డ్గానే మీకు సీట్ అలాట్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. పర్సంటేజ్ తోటి ర్యాంక్ ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఉన్నాడు అనుకోండి, ఒక కాలేజ్లో ఒక్కటే సీట్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఎవరిని కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని అడుగుతారు. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని బట్టే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ర్యాంక్ని బట్టి మనము కౌన్సిలింగ్లో సీట్ ఇస్తారు. కాబట్టి ర్యాంక్ ఈజ్ మ్యాటర్స్. ఓకేనా. మీరు కొద్దిసార్లు 90% పెద్ద ర్యాంక్ రావచ్చు, అదే 90% ఏప్రిల్లో రాస్తే మంచి ర్యాంక్ రావచ్చు. మీరు ఆ పర్సెంటేజ్ చూసి డిసైడ్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ర్యాంక్ని బట్టే సీట్ ఇస్తారు. సో బోత్ అప్లై చేయండి. ఐ హోప్ 99% అప్లై చేస్తారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. బట్ కొద్దిమంది పేరెంట్స్ డైలమా ఉంటుంది, అందుకని చెప్తున్నా. ఇంకొకటి, సరే ఇప్పుడు జనవరిలో నేను అప్లై చేశాను సార్, ఎగ్జామ్ రాశాను, నేను ఏప్రిల్లో చేయొచ్చు అంటే చేయొచ్చు సార్. నేను జనవరిలో అప్లైడ్, బట్ నేను యాబ్సెంట్ అయిపోయాను. అన్ఫార్చునేట్లీ నేను యాబ్సెంట్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం కాదు, అదే అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈజీ అనమాట. జనవరి అప్లై చేసిన వాళ్ళకు ఏప్రిల్ సెషన్ అప్లై చేయడం ఈజీ. సార్ నేను జనవరిలో అప్లై చేయలేదు, నాట్ అప్లైడ్, మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు, నో డౌట్. కెన్ అప్లై ఫుల్ డీటెయిల్స్, అంటే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. అంతేగాని జనవరిలో అప్లై చేసిన స్టూడెంట్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అప్లై చేయొద్దు. ఆ డీటెయిల్స్ తోటే అప్లై చేయండి. ఒకవేళ మీరు కొత్తగా నేను మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ తోటి కొద్దిమంది సెంటిమెంట్ ఉంటుంది, ఆ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ అచ్చు రాలేదేమో, కొద్దిమంది పేరెంట్స్ గురించి చెప్తున్నా తెలియక ఎందుకు నేను ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేద్దాం అని చెప్పేసి అలా చేయకండి. ఎందుకంటే మీ డేటా ఆల్రెడీ స్టోర్డ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నడుస్తుంది కాబట్టి మొత్తం ఈజీ ఐడెంటిఫై చేస్తుంది. ఇది రెండోసారి అప్లై చేసినట్లు అనిపిస్తుంది. ఒక్కటే అప్లికేషన్ ఉండాలి. ఓకేనా. సో కొత్తగా అప్లై చేయకండి. జనవరిలో అప్లై చేస్తే అదే అప్లికేషన్ నెంబర్ అదే పాస్వర్డ్ తోటి సెషన్ 2కి అప్లై చేయండి. అసలు జనవరిలో టచ్ చేయలేదంటే కొత్తగా చేయండి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మిస్టేక్ మాత్రం చేయకండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, జనవరి అప్లైడ్ సార్, నేను జనవరి అప్లై చేసిన, మీరు ఎంత చెప్పినా నేను అప్లై చేయను సార్. ఏప్రిల్ నేను అప్లై చేయను, నాకేమైనా ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం కాదు, నో ప్రాబ్లం. మీకు ఏ ప్రాబ్లం కాదు. జనవరి సెషన్లో ఎంత పర్సెంటేజ్ ఉందో దాన్ని బట్టి ర్యాంక్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్, బెటర్ టు అప్లై బోత్. ప్రాక్టీస్ అవుతుంది మీకు. జనవరి కొద్దిమంది పేరెంట్స్ ఇలా డిసైడ్ అవుతారు, నేను ఆల్రెడీ విట్ కాలేజ్ ఫిక్స్ అయిపోయినా, ఎస్ఆర్ఎం కాలేజ్ ఫిక్స్ అయిపోయినా, డీమ్డ్ యూనివర్సిటీ ఆల్రెడీ మాట్లాడుతున్న పిఆర్ఓ తోటి, నేను ఎందుకు ఏప్రిల్ రాయడం, వాళ్ళు ఏదో ఎంట్రన్స్ పెడతారంట, ఆ ఎంట్రన్స్ రాపిస్తా, అక్కడ ఏదైనా స్కాలర్షిప్ వస్తే దాన్ని బట్టి నేను అప్రోచ్ అవుతా అనుకుంటారు కదా. నేనేమంటున్నా అంటే ఆ ఎంట్రన్సెస్ రాయడానికి కూడా వాళ్ళు జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ యాజ్టీస్గా కొన్ని టాపిక్స్ డైరెక్ట్గా తగిలే అవకాశాలు ఉంటాయి. మీరు ఇవి రాపియడం వల్ల స్టూడెంట్కి కొంత బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ తెలుస్తాయి, అటువంటి క్వశ్చన్స్ అక్కడ తగిలినాయి అనుకోండి, మీకు మంచి ర్యాంక్ వస్తే కొంచెం స్కాలర్షిప్ విషయంలో బెనిఫిట్ ఉంటుంది. సో ఎగ్జామ్ రాస్తే బెనిఫిటే, 1% కూడా నష్టం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కాకపోతే ఆ ఫీజు అంతే. ఇంకొక పాయింట్, బోర్డ్ ఎగ్జామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జాము 75% ఉండాలి. ఎంత 75% సార్ అంటే 1000కి 750 ఉండాలి కాదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే, లాంగ్వేజెస్ పక్కన పెట్టేసేయండి, లాంగ్వేజెస్ కన్సిడర్ చేయరు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే, మళ్ళీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే 75% వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉంటేనే మీకు జేఈ ఎన్ఐటీ కానీ అడ్వాన్స్డ్ సీట్ ఇస్తారనమాట. ఐఐటీలో సీట్ ఇస్తారు. 70 లాస్ట్ ఇయర్ సిబిఎస్ఈ స్టూడెంట్కి నష్టం జరిగింది 2 మార్కులతోటి.
చాలా ట్రై చేసి వాళ్ళు సిబిఎస్ఈ బోర్డు దగ్గర మాట్లాడి వాళ్ళు జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే దాన్ని జోసా అప్రోచ్ అయితే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. రూల్ ఈజ్ రూల్ అన్నట్లు 2 మార్క్స్ తోటి మిస్ అయిపోయింది ఆ స్టూడెంట్కి. సో 2 మార్క్స్ క్లియర్గా. సో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ 75% ఉండాలి. సో మీరు బోర్డ్ ఎగ్జామ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. హెల్త్ ఇష్యూస్ కొద్దిమంది హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మ్యాథ్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఆ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలర్ట్గా ఉండండి మై డియర్ స్టూడెంట్. ఎవ్రీ ఇయర్ 1% స్టూడెంట్ లాస్ అయిపోతారు. సో బోర్డ్ ఎగ్జామ్ మీద ఫుల్ ఫోకస్ చేయండి. బోర్డ్ ఎగ్జామ్ నేను నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు, చేయకండి. ఖచ్చితంగా ఫుల్ ఫోకస్డ్గా రాయండి. మీకు 75% ఉండాలి. ఎస్సీ ఎస్టీకి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది, కానీ 75% అబవ్ పెట్టుకోండి. నెక్స్ట్, బెటర్ టు అప్లై ఆల్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ యూ కెన్ డిసైడ్. నేను ఏమంటున్నా అంటే జేఈ మెయిన్స్ అప్లై చేశారా, చేయండి. వెబ్సైట్ అప్లై చేయండి. ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అది అప్లై చేయండి. నెక్స్ట్ అది అప్లై చేయండి. ఏది కనిపిస్తుంది అప్లై చేయండి. ఫస్ట్ విట్ అప్లై చేయండి, ఎస్ఆర్ఎం అప్లై చేయండి. సార్ ఫీజెస్ అవుతాయి కదా అంటే ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ప్రతి రూపాయి మ్యాటరే. కష్టపడి సంపాదిస్తారు, మిడిల్ క్లాస్ చాలామంది కష్టపడ్డ పేరెంట్స్ ఉంటారు. కానీ మనకు ఏది బెటర్ ఇస్తుందో తెలియదు. అందుకని చెప్తున్నా అన్నీ అప్లై చేయాలనేది నా సజెషన్. అన్నీ అప్లై చేయండి. అప్పుడు మీకు 10 అప్లై చేశారనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 10లా మీకు 2 వచ్చే అవకాశం ఉందంటే ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకుంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా అన్నీ అప్లై చేయండి, ఏది పెట్టుకోకండి. నెక్స్ట్, ఫర్ ఏప్రిల్ అండ్ వెబ్సైట్ సెషన్కి మన ఛానల్ తరపున కూడా నేను జనవరికే ఫార్ములాస్ ఇస్తానని చెప్పాను. బట్ నేను ఆ పేపర్స్ అన్ని చూసేసరికి ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వచ్చేసరికి నేను ఇవ్వాల్సింది అనిపించింది. సో మన ఛానల్ తరపున నేను అట్లీస్ట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాను సరే నా వైపు నుండి. స్టూడెంట్కి ఎవరిది కనెక్ట్ అవుతుందో ఏది కనెక్ట్ అవుతుందో తెలియదు, ఏ ఫ్యాకల్టీది కనెక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి మన ఛానల్ తరపున 100% ఫార్ములాస్, టాపిక్స్, స్టేట్మెంట్స్, షార్ట్ నోట్స్ నేను యాజ్ ఏ ఫ్యాకల్టీగా, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీగా నేను క్లియర్గా పేపర్ అనాలిసిస్ చేసి నేను నా వైపు నుండి చాప్టర్కి షార్ట్ నోట్స్ ఇస్తాను. సో అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా ఏప్రిల్ సెషన్ మీరు బోర్డ్ ఎగ్జామ్ రాసే టైం లోపల నేను అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇది చేసి మీకు అప్లోడ్ చేస్తాను మన ఛానల్ లోపల. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. కౌన్సిలింగ్ మీకు బీటెక్ కాలేజ్ సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్. ఇది మన ఛానల్ మన కోసం, ఓకే, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం, పేరెంట్స్ కోసం. సో ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా జే సెషన్ 2 అప్లై చేయండి.